ఎవరైనా గానీ తెలిసి తప్పు చేసేవాళ్ళు ఎవరైనా దొరికేటట్టు తప్పు చేస్తారా? మనకి అంటే అదేదో ఒక సినిమాలో ఉంది గదా! అల్లు అర్జున్‌ది సినిమాలో అంటే వీడు త్వరగా తప్పు చేసి దొరికిపోతాడు అన్నట్టు ఎవరైనా అది రాజకీయ పార్టీలు ఎవరన్నా గానీ రాజకీయ పార్టీలు ఏదైనా గానీ వ్యూహంతో చేస్తారు గానీ దొరికిపోయేటట్టు తప్పు చేస్తారా ఎవరన్నా అనేది అందరికీ ప్రతి ఏ రాజకీయ పార్టీనా అంతే ఏదైనా గానీ వేరే పార్టీని దెబ్బ కొట్టాలంటే వ్యూహంతో పన్నుతారు గానీ దొరికేటట్టు ఎవరైనా పన్నుతారా అనేది ఎందుకు ఈ విషయం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ పార్టీ మీద ఒక నింద వేస్తున్నారనమాట. అంటే ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న బోట్లు అవి వైఎస్ఆర్సీపీవే, అక్కడ బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయంటే ఇవి ఓకే. ఒకవేళ వైఎస్ఆర్సీపీ నిజంగానే అంత కుట్ర చేయాలనుకుంటే బోట్లకి వైఎస్ఆర్సీపీ కలర్లు వేసుకొని మా పార్టీ మేమే చేశామని వాళ్ళు దర్జాగా ఎవరైనా కానీ చెప్పుకుంటారా? అంటే ఇక్కడే పెద్ద కుట్ర దాగి ఉందనేది మనకి తెలుసు. ఎందుకంటే దీనిపైన మంత్రి కొల్లి రవీంద్ర గారు కూడా మాట్లాడుతూ ఆ బోట్లకి వైసీపీ కలర్స్ ఉన్నాయంటే వైసీపీ కలర్స్ వేసుకొని మరి వైసీపీ వాళ్ళు అట్లా కుట్రలు చేస్తారా అనేది ఎవరైనా కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. కావాలని టీడీపీ వాళ్ళే ఆ బోట్లకి వైసీపీ కలర్స్ వేసి వాళ్ళే ఆ కుట్ర చేశారని ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ బోట్ల ఓనరు టీడీపీకి సంబంధించిన నేత అని తెలుస్తుంది. అక్కడ లోకేష్తోనూ అందరితో అక్కడ ఫోటోలు కూడా దిగినట్టుగా మనకి తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఈ బోటు ఓనరు ఈయన ఇక్కడ లోకేష్ దగ్గర టీడీపీ నేత ఈయనే ఓనరు. ఈ బోట్లకి ఈ కలర్స్ చూడండి, ఇక్కడ బోట్లకి వైసీపీ కలర్స్ ఉన్నాయండి. ఎవరైనా కానీ బోట్లలో కుట్ర చేయాలనుకునే వాళ్ళు అలా చేస్తారనేది కొంచెమైనా బుద్ధి ఉండేవాళ్ళు ఎవరైనా కానీ ఆలోచిస్తారో. ఇంత మరి నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ మేలు చేయాలని రాష్ట్రానికి అందిస్తారు కానీ ఇట్లా చంద్రబాబు ఇట్లా కుట్రలు వెన్నుపోట్లు ఇట్లా వెన్నుపోట్లు ఇట్లా పనులని చేసేది చంద్రబాబు నాయుడు అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న బోట్లు టీడీపీ నేతలవే అని తెలుస్తుంది. ఇప్పుడు టీడీపీ బండారం బయటపడింది. ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకు వచ్చిన బోట్ల వ్యవహారంలో కుట్ర కోణం ఉందంటూ కలరింగ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు సర్కార్కి వైఎస్ఆర్సీపీపై అనే పని నెట్టాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. అసలు విషయం బయటపడడంతో ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. మొన్నటి వరదల సమయంలో ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ఢీకొన్న బోట్లు టీడీపీకి చెందిన వారివే అని అసలు గుట్టు బయటకు వచ్చింది. దీంతో పచ్చపార్టీ కార్యకర్తలు ఉషాద్రి రామ్మోహన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన బోట్లు టీడీపీ పార్టీకి చెందిన నేతలవే. బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ కార్యకర్తే. పోలీసులు విచారణలో బోట్లు మొత్తం తనవే అని ఉషాద్రి అసలు నిజం ఒప్పుకున్నాడు. దీంతో టీడీపీ మంత్రులు వైఎస్ఆర్సీపీ చేసిన ఆరోపణలు పటాపంచలయ్యాయి. పచ్చపార్టీ నేతల కామెంట్స్ తప్పని మరోసారి రుజువైంది. ఇక నారా లోకేష్తో కూడా బోట్ యజమాని ఉషాద్రి అనేక సార్లు ఫోటోలు కూడా దిగారు. ప్రకాశం బ్యారేజ్కి కొట్టుకొచ్చిన బోట్లు లైసెన్సులు తన పేరు మీదనే ఉన్నట్టు ఉషాద్రి చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉషాద్రి రామ్మోహన్ రాయలను పోలీసులు అరెస్ట్ చేశారు అని ఈ ఆరోపణలని కూడా మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఖండించింది. ఎందుకంటే అది కూడా ఆ బోట్లు కూడా మాజీ ఎంపీ నందిగాం సురేష్ గారు ఈ కుట్ర చేశారని కూడా ఆరోపించడం జరిగింది. దీనికి ఎవరైనా కానీ సాక్ష్యాధారాలు లేకోకుండా ఆరోపించడం అనేది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. దాన్ని అబద్ధాన్ని పదే ప్రచారం చేసి దాన్ని నిజం చేయాలని చూస్తాడు. కానీ ఆ కాలం పోయింది. సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ చంద్రబాబు నాయుడు కుట్రలు ఇట్లా చిల్లర కుట్రలన్నీ చెల్లవని ఇప్పటికైనా తెలుసుకుంటే బాగుంటుంది.